బాబా లక్ష్మీబాయి సింధే ద్వారా ఆత్మతత్వాన్ని మరల తెలియచెప్పడం అనేది జరిగింది. ప్రతి జీవిలో నేనున్నాననే సత్యాన్ని చక్కగా మనకి బాబా తెలియచెప్పాడు. కాబట్టి ఈ బోధనను మనం అర్థం చేసుకున్నట్లయితే, సాధనలో పెట్టినట్లయితే అద్భుతమైనటువంటి స్థితిని మనం పొందే తీరుతాము. బోలో శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. 43-44 అధ్యాయాల్లో బాబా మనకేం తెలియచెప్తున్నాడు అంటే, బాబా సమాధి చెందుట, మరలా ఇవి సన్నాహము, సమాధి మందిరము, ఇటుకురాయి విరుగుట, 72 గంటల సమాధి, జోగు యొక్క సన్యాసము, అమృతము వంటి బాబా పలుకులు అనేటువంటి అద్భుతమైనటువంటి విషయాలను ఇందులో పొందుపరచడం అనేది జరిగింది. ముఖ్యంగా ముందుగా సన్నాహం. బాబా చూడండి ముందుగా ఎలా సన్నాహం చేస్తున్నాడు. మన హైందవ సంస్కృతి ఎలా అంటే, ఎవరిదైనా మరణం ఆసన్నమైనప్పుడు, మంచంలో పడిపోయినప్పుడు భగవద్గీత పారాయణము, రామాయణము, మహద్గ్రంథ పారాయణాలు చేస్తూ ఉండేవారు. ఎందుకు చేస్తున్నారు అంటే, లౌకిక పరమైన చింతన పోవటం కోసం. అంత్యకాలం సమీపించింది కాబట్టి, ఈ బ్యాంకులో డబ్బులు వేసా, ఉన్నాయో పోతాయో, ఎల్ఐసీలు తల కింద పెట్టుకున్నా, నేను చచ్చిన తర్వాత వీడు తీసుకుంటాడో తీసుకోడో, నేను చచ్చిన తర్వాత కట్టెలేసి తాకలు పెడతాడేమో, దానికన్నా కరెంటు దాంట్లో పడేస్తే డబ్బులు మిగులుతాయి కదా, వీడు మంచంలో కూర్చొని ఇవి ఆలోచనలు. ఈ ఆలోచనలు పోగొట్టుకోవడం కోసమే ఆధ్యాత్మిక గ్రంథాలను పారాయణం చేస్తారు మన సంస్కృతి. అది కారణం, దాని మీద రుచి కలగటం. కనీసం చివరి క్షణంలో ఉన్న భగవన్నామస్మరణ చేస్తారు, తద్వారా ఉపయోగం అనేది ఉంటుంది. కానీ వాళ్ళ పరిస్థితులు మారిపోయినాయి. మోడర్న్ టెక్నాలజీ. ఓ బాబా, ఆ టీవీ సీరియల్ అయ్యేదాకా ఉంచవయ్యా, అది ఇంకో 20 ఎపిసోడ్లు ఉందిట. ఎంత విచిత్రమో చూడండి. ఈ ఎపిసోడ్ చూస్తాను, ఆ ఎపిసోడ్ చూస్తాను. విచిత్రం. మాయకు ఎడిక్ట్లు అయిపోవటం పూర్తి స్థాయిగా. మేము మొన్న అదే అనుకున్నాం. నిజంగా ఇక్కడికి వస్తున్న భక్తుల సందోహం, వందలాది భక్తులు చాలా నాకు నమస్కరించాలనిపిస్తుంది చేయి ఎత్తి. కారణం, టీవీ సీరియల్స్ మాయాజాలంలోంచి బయటకు వచ్చేసారు ఈ 18 రోజుల పాటు. అయిపోయా. రోజు 6:30 నుంచి 8:30 దాకా చూడండి, ఏమైనా చేసుకో, మేము మాత్రం కదలం, సాయి సచ్చరితను వింటాం. ఇది ఈ పట్టుదల చివరి దాకా మనకి రావాలి. దయచేసి 18 రోజులతో ఆపకండి. తర్వాత కూడా ఏదో రకంగా దీన్ని, ఈ జ్యోతిని ఇంకా ఇంకా వెలిగించుకుంటూనే ఉండండి. నూనె పోస్తూనే ఉండండి. ఆ నూనె ఏటో కాదండి, సాయి నామమే, సాయి సచరిత్ర పారాయణమే.